సిటీ న్యూస్కు స్వాగతం. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు అగ్నికుల క్షత్రియులు ఎక్కువగా ఉన్న మరో చోటైనా సీటు కేటాయించాలని సర్పంచ్ చింతా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణకు అగ్నికుల క్షత్రియులు ఎక్కువగా ఉన్న మరో చోట అయినా సీటు కేటాయించాలని సర్పంచ్ చింతా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మోపిదేవి మండల పరిధిలోని ఉత్తర చిరువలులంక గ్రామంలోని శ్రీ ప్రసన్న మల్లేశ్వర స్వామి దేవస్థానం వద్ద సర్పంచ్ చింతా శ్రీను ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2011వ సంవత్సరంలో మోపిదేవితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవికి సీటు ఇవ్వకపోవడంతో తాము కొంత నిరాశకు గురైనట్లు వెల్లడించారు. తమ అగ్నికుల క్షత్రియులు ఎక్కువగా ఉన్న మరో నియోజకవర్గంలో అయినా మోపిదేవికి సీటు కేటాయించాలని ఈ సందర్భంగా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించారు. తమ అగ్నికుల క్షత్రియులు ముద్దుబిడ్డగా పిలుచుకునే మోపిదేవిని అందరం గెలిపించుకొని తీరుతామని శ్రీను అన్నారు. గ్రామ సచివాలయాల కన్వీనర్ నడకుదిటి రాము మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్ బోన్ అని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ మారిన సమీకరణల దృష్ట్యా మోపిదేవి వెంకటరమణకు 2024లో మరో చోట అయినా సరే సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు లంకే మస్తాన్, గ్రామ సచివాలయ కన్వీనర్ నడకుదిటి వీరబ్రహ్మం, బూత్ కన్వీనర్ చింతా వీరాంజనేయులు, మహిళా నేత నడకుదిటి స్వరూపారాణితో పాటు పెద్ద సంఖ్యలో అగ్నికుల క్షత్రియులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఈ రాష్ట్రంలో మా సామాజిక వర్గం వెనకబడి రాజకీయంలోనో ఆర్థికంగానో చాలా వెనకబడి ఉంది. గత ప్రభుత్వాలు కాకుండా మిమ్మల్ని నమ్ముకొని మా సామాజిక వర్గం అంతా మీ అమ్మటే ఉంటున్నారు కనుక మాకు 4-5 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో మమ్మల్ని కూడా తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టి మా సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాల్సింది చెప్పి మేము కోరుకుంటున్నాం. మా వెంకటరమణ గారికి దయచేసి మొదలు కూడా ఇచ్చినట్టుగా ఎక్కడన్నా మా సామాజిక వర్గం ఉన్న సాటా సీట్ ఇచ్చి ఆయన కూడా మా వర్గాన్ని పైకి తీసుకొచ్చి పెట్టేటట్టుగా విధానంగా మమ్మల్ని ఈ దెబ్బ కూడా చూడమని చెప్పి మేము కోరుకుంటున్నాం. 2024 రాబోయే ఎన్నికల్లో మన మోపిదేవి వెంకటరమణారావు గారికి మరి రేపల్లె నియోజకవర్గం నుంచి టికెట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి ఈ అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం తరపున మారిన సమీకరణాల దృష్ట్యా మా సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట రమణారావు గారికి సీట్ ఇచ్చి వారిని మీ క్యాబినెట్లో ఉంచుకుని మంచి మంచి పనులు చేయించుకుని మాకు కూడా అండగా ఉండే విధంగా చూడాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇంతకు ముందర జరిగిన విషయాల్లో మీరు రమణారావు గారికి మంత్రి పదవి ఇచ్చారు, రాజ్యసభ పంపించారు. మరి బీసీలు అంటే నాకు ఉన్నత ప్రేమ ఉందన్నారు కాబట్టి, ఉన్నతమైన వ్యక్తి కాబట్టి మేము విన్నపం చేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు బీసీల పట్ల పక్షపాతి, ఎస్సీ ఎస్టీల వారికి అన్ని వర్గాలకి సామాజిక న్యాయం కల్పిస్తున్నారు కాబట్టి మా సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట మోపిదేవి మండలం ఉత్తర చిరువలంక గ్రామం. నా పేరు చింతా శ్రీనివాసరావు, నేను సర్పంచ్ని. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం. మోపిదేవి వెంకటరమణ గారు అమ్మటి మేమందరం 2011లో పార్టీలోకి వచ్చాం. ఆయనతోనే అడుగుజాడలో నడిచాం. రేపల్లె నియోజకవర్గంలో ఆయనకి కొంచెం ఇన్ఛార్జి తీసేటప్పుడు కొంచెం బాధాకరం అనిపించింది. కనుక రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ మా అగ్నికుల క్షత్రియులు ఎక్కువగా ఉన్న ఏరియాలో ఆయనకి సీట్ ఇచ్చి మళ్ళీ గెలిపించుకుని వస్తాం. మీరు ఖచ్చితంగా మీ సీఎం దీంట్లో క్యాబినెట్లో మళ్ళీ కూర్చోబెట్టుకోవాలని మా విన్నపం. ప్రభుత్వ పరంగా హక్కులు సాధించుకునేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలని విశ్రాంత ఉద్యోగులు మట్టా రాధాకృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ పరంగా హక్కులు సాధించుకునేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలని విశ్రాంత ఉద్యోగులు మట్టా రాధాకృష్ణమూర్తి అన్నారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సత్యసాయి మందిరంలో విశ్రాంత ఉద్యోగుల దినోత్సవం నిర్వహించారు. మట్టా రాధాకృష్ణమూర్తి సభ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ మాస్టారు, కనకారావు తదితరులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం కొంతమంది పెన్షనర్స్కు సన్మానం జరిగింది. డే సందర్భంగా మనం ఈరోజు ఆదరవడం జరిగింది. ఈ పెన్షన్ అనేది మనకి అత్యవసరమైన విధానం. మరి నకారా గారి ఐఏఎస్ అధికారి నకారా గారు 1992లో ఒక పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో దాని మీద కోర్టు కావడం జరిగింది. దాని మీద చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఇంకా 4 న్యాయమూర్తుల సమక్షంలో పరిగణిస్తూ యావత్ భారతదేశంలో ఉండేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా
ఈ పదవి విరమణ చేసినటువంటి విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ఈ ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. మనం ప్రతి నెల 2 ఆదివారం కలుస్తూనే ఉన్నాం. కలిసి మనం గ్రీవెన్సెస్ అన్నట్లయితే మనం గవర్నమెంట్కి తెలియజేయడం, సరే దానిపైన మనకు వచ్చేటువంటి సమాధానం కూడా పెద్దగా ఆసక్తికరంగా లేవు. కానీ మొత్తానికి మన పెన్షన్ అనేది కనీసం మన 1వ తారీఖు కన్నా మన పెన్షన్ మనకు వచ్చేట్టు ఉండాలి అనేది మనకి తప్పనిసరి ఇచ్చేయాలి. అంటే మనకి ప్రతి నెల ఒక 5, 6, 7, 8, 9, 10 ఒకసారి 11 ఉద్యోగికి సెక్షన్ వాయిదా పడిన వేతనం సెక్షన్ దయాధర్మ భిక్షం కాదు. సెక్షన్ తగ్గించుట, రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికే లేదు. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో దాచుకున్న ధనము ఇది ప్రభుత్వ ఆస్తి కాదు. పెన్షనర్ల మధ్య ముందు రిటైర్ అయిన వారు, తర్వాత రిటైర్ అయిన వారు అనే గ్రూపులు పనికిరావు. సెక్షన్ సాంఘిక ఆర్థిక న్యాయపరంగా తీసుకోవలసిన చర్యగా ప్రభుత్వం భావించాలని నిర్బంధంగా చెప్పింది. తర్వాత సమాన కాలంలో సర్వీసు చేసి సమాన క్యాడర్ స్కేల్ ఆఫ్ పేలో రిటైర్ అయిన వారందరికీ పెన్షన్ సమానంగా ఇవ్వాలి. తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల సమ్మె సందర్భంగా కలెక్టరేట్ వద్ద 5వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీలపై అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఆందోళనకు సిపిఎం సంఘీభావం తెలిపింది. అంగన్వాడీల సమ్మె 7వ రోజుకు చేరింది. మేము ఏమి గొంతు కోరికలు ఏమి కోరటం లేదు. కనీస వేతనం ఇమ్మంటున్నాం. కనీస వేతనం 26,000 అని ప్రభుత్వమే చెప్పింది. కానీ అది అమలు చేయట్లా. మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. కానీ మా వల్ల కాదంటున్నారు. కాబట్టి కనీసం తెలంగాణ మీద మాకు 1000 రూపాయలు ఇవ్వవసరంలా. కనీసం వాళ్ళకి ఇచ్చిన ఎంతైతే ఇస్తున్నారో అదైనా అమలు చేయండి. మేము ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు తీయని కబురు చెప్తారా అని ఓర్పుగా ఎదురు చూస్తున్నాం. సీఎం గారు మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఇప్పటికైనా సరే మా యొక్క సమస్యలను 4 ఏళ్ల నుంచి మేము ఓర్పు వహిస్తూ అంగన్వాడీలో అనేక సమస్యలు ఉండినా మా ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది, మాట తప్పదు, మడమ తిప్పదు అని మేము ఎదురు చూస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా మా మీద జాలి కాదు కదా, మా మీద అణచివేతకి గురి చేసే పని చేస్తున్నారు. ఎందుకని మేమంటే ఎందుకని గిట్టట్లా? మేమేమన్నా హింసాత్మక చర్యలు ఏమైనా చేస్తున్నామా? చేయట్లేదే. మేము శాంతియుతంగా చేస్తున్నాం మా ఉద్యమాన్ని. అయినా సరే ఓరవట్లేదు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు పాపం బాధపడుతున్నారు, పైకి చెప్పలేకపోయినా. మేము అడిగేది సమంజసమే అని మా లబ్ధిదారులు కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉంటున్నారు. మా పిల్లలు మాకు సపోర్ట్గా ఉంటున్నారు. 7వ రోజు కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మొండి వైఖరి విడనాడి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి అనేక సార్లు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 4.5 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా అనేక తపాలుగా మరి ప్రభుత్వం వీళ్ళ సమస్యలపై మరి వినతి పత్రాలు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం స్పందించకుండా ఈరోజు మరి తాళాల పగలగొడతాం అనేది, సెంటర్ తాళాల పగలగొడతాం అనేది సరైనది కాదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి తాళాలు పగలగొట్టి దొంగతనం చేయమనే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇచ్చి తయారు చేస్తుంది. ఈ ప్రభుత్వం సరైనది కాదు అదేంటి విధానం. కాబట్టి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, అది కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు మాత్రమే ఈరోజు అమలు చేయమని కోరుతా ఉన్నారు. ఈ హామీలు అమలు చేసేంత వరకు మరి అంగన్వాడీలు ఎన్ని రోజులైనా నిర్వహించిన సమ్మెను కొనసాగిస్తారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను అణగదొక్కుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా విభాగం ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను అణగదొక్కుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా ఆరోపించింది. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి విధులు, నిధులు లేకుండా నిర్వీర్యం చేసిందని బీజేపీ నాయకులు విమర్శించారు.
బీసీల అభివృద్ధి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసిందన్నారు. బీసీలను ఆదుకోవలసిన ప్రభుత్వం వారి అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించడం పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాస్, బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, ఎన్ రాము తదితరులు పాల్గొన్నారు. బీసీలపై జరుగుతున్నటువంటి దాడులకి నిరసనగా ఈరోజు మచిలీపట్నం ధర్నా చౌక్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా కృష్ణా జిల్లా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శులు, జోనల్ ఇన్ఛార్జి, బీసీపీ పార్టీ 105 పైగా ఉన్నటువంటి బీసీ కులాలని 56 కులాలుగా విభజించి 56 కులాలకి చైర్మన్లు పెట్టి చైర్మన్లకి ఒక దశ లేకుండా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి బీసీలని ఏ విధంగా బీసీల పార్టీ మాది, బీసీలకి అభ్యున్నతికి మేము కృషి చేస్తున్నామని చెప్పేసి ఈ యొక్క వైసీపీ పార్టీ ఏ విధంగా అనగలుగుతుందనేది మేము అడుగుతూ ఉన్నాం. మరి 56 చైర్మన్లకి కుర్చీ లేకుండా చేసి ₹1 కార్పొరేట్ ఫండ్ కూడా పెట్టకుండా ఏ విధంగా ఈ యొక్క బీసీ కులాలను అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము బీసీ 56 చైర్మన్లను ప్రకటించి ఆ చైర్మన్లకు సంబంధించిన నిధులు ఇవ్వకుండా ఒక రాజకీయంగా వాళ్ళ కార్యకర్తలని చైర్మన్గా వేసుకుని ₹1 కూడా వాళ్ళకి ప్రకటించకపోవటం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. యుద్ధ ప్రతిపాదక మీద చైర్మన్లకు ఉండేటువంటి వాళ్ళకు ఉండేటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసి ఈ యొక్క చైర్మన్కి కావాల్సిన నిధులంతా కూడా యుద్ధ ప్రతిపాదక మీద ఇవ్వాలి. పిలుపు మేరకు రొంగుల గోపీ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అనగతొక్కుతున్న విధానాన్ని, నిధులు విధులు ఇవ్వకుండా మోసం చేసిన విధానాన్ని తెలియజేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకున్నాం. మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్న బీసీలందరూ కూడా ఇవాళ కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు బీసీలను ఓట్లు వేయించుకుని బీసీలకి న్యాయం చేస్తానని చెప్పి బీసీలని అణగదొక్కటం చాలా దుర్మార్గం. ఓడ దాటేదాకా ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య అని, ఓడ దాటిన తర్వాత ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా మీరు ఓట్లు వేయించుకుని. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మేకావానిపాలెంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు. సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించిన పెళ్లికాని వారికి, సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశమని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహంతో వివాహ ప్రాప్తి, సంతానం, వంశాభివృద్ధి, జ్ఞానము, తేజస్సు, పాపకర్మల నుండి విముక్తి కలుగుతుందని, కుండలిని శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. షష్ఠి కళ్యాణం పురస్కరించుకొని మేకావానిపాలెంలో స్వయంభువు శ్రీ నాగేశ్వర స్వామి మరియు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయములలో ఉదయం నుండి భక్తులు పోటెత్తారు. కళ్యాణం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుండి వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంద్రం దిక్పాలకనాదాయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతం. ఆగ్నేయ దిగ్భాగే అగ్నిం దిక్పాలకనాదాయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు స్వామివారు
అమ్మవారిని వివాహం చేసుకోవడానికి సప్తమహర్షుల్ని కూడా కన్యాదాన గృహానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.